హాయ్ నమస్తే. అయితే ఈరోజు మన హాట్ టాపిక్ ఈ మధ్య బాగా అలచల్ చేస్తున్న ఒక సంఘటన. అది మర్డర్‌కి సంబంధించి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి వినుత, కోట వినుత అండ్ చంద్రబాబు దంపతులకు సంబంధించిన వార్త ఇది. వాళ్ళు రీసెంట్‌గా అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు? దేనికి అరెస్ట్ అయ్యారు? దేనివల్ల అరెస్ట్ అయ్యారు? ఈ రాజకీయ వ్యూహంలో చంద్రబాబు సైలెంట్‌గా ఉన్నా గానీ, జనసేనకు సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ కాబట్టి, జనసేన పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అన్ని విషయాలు తెలిసినా గానీ, వాళ్ళకి న్యాయం చేయలేకనా? లేకుంటే ఏం జరిగిందనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఒకసారి చూద్దాం. అయితే ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి శ్రీనివాసు. ఈ శ్రీనివాస్కు తల్లిదండ్రులు ఎవరు లేరు. ఈ అబ్బాయికి, శ్రీనివాస్ అనే అబ్బాయికి ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు. ఈయన పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్. ఈ పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ కావడం వల్ల ఆయన పవన్ కళ్యాణ్ కలవడం కోసమే నానా ప్రయత్నాలు చేస్తునేవాడు. అయితే ఈయనకు ఏ విధంగానైనా పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి ఆ విధంగా పవన్ కళ్యాణ్ కలిసి తన కోరిక నెరవేర్చుకోవాలని నానా ప్రయత్నాలు చేసిండు. అన్ని జరిగినాయి, అన్ని అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ కలిసిండు, చిరంజీవిని కలిసిండు, అందరినీ కలిసిండు, తన కోరిక నెరవేర్చుకుండు. అయితే ఈ ప్రాసెస్లో అతను ఈ కోట వినుత ఈమెకు సంబంధించి ఈమె దగ్గర సహాయకుడిగా, పిఏగా, ఎవ్రీథింగ్, అన్ని డ్రైవర్గా, అన్ని పనులు ఈయనే చేసుకునేవాడు. ఈ అబ్బాయి చేసుకొచ్చేవాడు మొత్తం టోటల్గా. అయితే వీళ్ళు రాజకీయంగా ఎదగాలని ఈ దంపతులు ఇద్దరు జనసేన పార్టీలో చేరారు. చంద్రబాబు, వినుత, కోట వినుత. వీళ్ళు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వీళ్ళు చాలా సిన్సియర్గా తన పార్టీ తన పార్టీని గెలిపించడం కోసం, క్యాడర్ని పెంచడం కోసం నానా విధాలుగా ప్రయత్నాలు చేశారు. మ్యాక్సిమం తమ వంతుగా తమ పైసలు ఖర్చు పెట్టుకొని పార్టీని బలపడేలాగా చేశారు. అయితే టికెట్ కూడా ఆశించారు. టికెట్ కూటమిలో భాగంగా అది టీడీపీ పార్టీకి వెళ్ళిపోయింది. టీడీపీ పార్టీకి వెళ్ళిపోయి అక్కడ టీడీపీకి సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ పార్టీ టికెట్ కేటాయించింది. అయితే ఈ కోట వినుత అండ్ చంద్రబాబు ఇద్దరు దంపతులు సుధీర్ రెడ్డితో మంత్రాలు జరుపుకొని ప్యాకేజ్ సంథింగ్ ఎంతో మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ మాట్లాడుకున్నారా, ఏం జరిగిందనేది పూర్తి వివరాలు అయితే అంతర్గతం. అది లోపల జరుగుతాయి కాబట్టి రాజకీయాలు ఏం మాట్లాడుకున్నది ప్రస్తుతానికి. అయితే వాళ్ళ కూటమిలో భాగంగా వాళ్ళు వీళ్ళకి సహకరించాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. అయితే ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలిచిరు, అంతా అయిపోయింది. టీడీపీ సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచిండు, అయిపోయిన తర్వాతకి తన రాజకీయ ప్రత్యర్థి తనకు ఉండొద్దు అనుకున్నాడో ఏమో బొజ్జల సుధీర్ రెడ్డి టార్గెట్గా కోట వినుతని కూడా ఎంచుకున్నట్టు తెలిసింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఈ అబ్బాయి ఉన్నాడు కదా, శ్రీనివాస్ అనే అబ్బాయిని తనకు అనుకూలంగా మార్చుకొని ఇంత అమౌంట్ ఇస్తా, వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈ అబ్బాయి ద్వారా అన్నీ తెలుసుకొని 30 లక్షలు 20 లక్షలు ఎంతో సంథింగ్ ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని ఈ అబ్బాయి ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆఖరికి ఈమె బెడ్రూమ్ సంబంధించిన వీడియోలను కూడా సేకరించినట్టుగా బొజ్జల అంటే ఆ పార్టీకి సంబంధించి పార్టీ కాకుండా వ్యక్తిగతంగా ఈమె ఏం చేస్తుందో అన్ని ఎవ్రీథింగ్ బెడ్రూమ్ కార్యకలాపాలతో సహా ప్రతిదీ తెలుసుకుంటూ వాళ్ళ సీక్రెట్లు తీసుకుంటూ ఈ అబ్బాయి తీసుకుంటూ ఎవరికి పంపించేవాడంటే బొజ్జల సుధీర్ రెడ్డికి పంపించాడని తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈ దంపతులు ఈ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వడం, కొన్ని రోజులు అట్నే తమ ఆఫీస్లో ఉంచుకుంటూ అలాగే కొనసాగిస్తూ చూస్తూ ఒకరోజు కాళ్ళు ఎరగొట్టిరో సంథింగ్ అనుచరులు పెట్టి ఏం చేసిరో సంథింగ్ ఏదో జరిగిపోయింది.
మొత్తం మీద ఈ అబ్బాయికి థ్రెడ్ ఉందనే ఆ విషయం ఈ అబ్బాయికి తెలిసిపోయింది టోటల్గా. ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ కుదరలేదు. టోటల్గా వాళ్ళ అండర్గ్రౌండ్లో వాళ్ళ అంతర్గత రౌడీ అనుచరుల బందీగా ఉన్న శ్రీనివాసుల్ని చెన్నైకి తీసుకెళ్తూ వస్తూ ట్రీట్మెంట్ అంటూ తీసుకుపోయి వచ్చేవాళ్ళట ఒక కాలనీరగొట్టి. అయితే తర్వాతకి అవసరం లేదు శ్రీనివాసులు టోటల్గా మనకు అవసరం లేదు అనుకుర్రో ఏమనుకుర్రో ఒకరోజు ముహూర్తం చూసుకొని చంపేసి ఈ అబ్బాయిని చెన్నైలో ఒక కాలువలో పడేసిన తర్వాతకి ఆ అబ్బాయి ఎలా దొరికినాడు కదా మీ ప్రశ్న. ఆ అబ్బాయి ఈమెకి వినుతకి సంబంధించి ఒక టాటూ వేసుకోండు, వినుత అక్క అని సమ్ టాటూ చేయి మీదనో సంథింగ్ ఎక్కడనో వేసుకున్నాడు. ఆ డెడ్ బాడీ మీద వినుత అనే ఒకే ఒక ఆధారం ఉండడం వల్ల ఇప్పుడు ఆ అబ్బాయి అని తెలిసిపోయింది. శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఈ అబ్బాయి పేరు. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాను. కాటం రాయుడు సినిమాను చూసి రాయుడుగా నా పేరును మార్చుకున్న వ్యక్తి ఈ శ్రీనివాసులు. అయితే ఇది ఎవరు చంపారు? కోట వినిత అండ్ చంద్రబాబులు చంపారా? చంద్రబాబు భర్త చంద్రబాబు చంపాడా? వీళ్ళ కనుసరణలో జరిగిందనేది వాస్తవంగా పోలీసులు భావించి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి మొత్తం కూపిలాగా వీళ్ళే చంపిరని క్లియర్గా వాళ్ళ అనుచరులు చెప్పడంతో వాళ్ళకి సంబంధించి ఒక చంపిన వ్యక్తుల్ని ఐదుగురిని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం వల్ల మిమ్మల్ని సస్పెండ్ చేసింది. టోటల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రాజకీయ జీవితం క్లోజ్. శ్రీనివాసులు తల్లిదండ్రులు లేరు, అతను కూడా లేకుండా పోయిండు. ఇప్పుడు శ్రీనివాసుకి ఒకే ఒక చెల్లె ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే పెరుగుతుంది. టోటల్గా ఈయన బొజ్జల సుధీర్ రెడ్డికి సరెండర్ కావడం వల్ల ఇదంతా జరిగింది అనేది ఒక మాట వినబడుతుంది. అయితే దీన్నంతా బొజ్జల సుధీర్ రెడ్డి చేసిందని ఈ దంపతులు అంటారు. ఫైనల్గా బొజ్జల సుధీర్ రెడ్డి ఏమో దేవుడు సాక్షిగా నాకేం సంబంధం లేదు అని బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పుకుంటొస్తాడు. అయితే పోలీసులే ఈ కుట్ర ఎవరి ద్వారా జరిగింది, ఎలా జరిగింది, అసలు బెడ్రూమ్ కార్యకలాపాలు వాళ్ళకు సంబంధించి ఇప్పుడు శ్రీనివాసులకి వినుతకి అక్రమ సంబంధం ఉందా, లేక శ్రీనివాసులు బెడ్రూమ్ కార్యకలాపాలు వీడియో తీస్తూ బొజ్జల సుధీర్ రెడ్డికి పంపడం వల్ల ఈ మర్డర్ జరిగిందా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. అది తొందరలో బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చూసారా, ఒక్కసారి తన కోరికలు శ్రీనివాసు తన కోరిక నెరవేర్చుకోవడం కోసం, పవన్ కళ్యాణ్ కలవడం కోసం, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండడం కోసం నానా ప్రయత్నాలు చేసి ఈమె దగ్గర పిఏ కింద చేరి డ్రైవర్గా, పిఏగా, సలహాదారుడుగా అన్ని విధాల ఈమెకు సహకరించి చివరికి వీళ్ళిద్దరి చేతిలోనే మర్డర్ అయిపోయాడు, చనిపోయాడు. అయితే ఇవి వాస్తవంగా ఎంతవరకు వాస్తవం అనేది, ఎవరి ద్వారా ఎలా జరిగింది అనేది, బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందా, లేకుంటే వీళ్ళే చంపారా, లేకుంటే ఎలా జరిగింది, ఎలా ఈ పనిని పూర్తి చేశారనేది ముందు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ.